డ్రామా క్వీన్, డైవర్షన్ ఆంటీ అనే రెండు పేర్లు కూడా మమతా బెనర్జీ కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే ఓ పక్కన హత్యాచారం లేదా అత్యాచారం తర్వాత హత్య, దానికి టైటిల్ పెడుతుంది హత్యాచారం అన్నట్టు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి వైద్యులు స్పందించడం కాదు, దేశం యావత్తు స్పందించింది, ప్రపంచం యావత్తు ఉలిక్కి పడింది. దాంతో నాటకాలాడే మమతా బెనర్జీకి షాక్ అయ్యింది. కోర్టులు కూడా సీరియస్ అవ్వడం, సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవడం, సిబిఐ దర్యాప్తు కలకత్తా హైకోర్టు ఆదేశించడం, ఇక తన చేతిలో ఏం లేదని తేలిపోయింది. కాబట్టి కవర్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం ఏంటంటే అర్జెంటుగా ఓ చట్టం తెచ్చేసిందట. ఆ చట్టంతో ఎవరి మీద అత్యాచారం చేసినా మరణశిక్ష అంట. మరి ఇదే మరణశిక్ష నిర్భయ చట్టం ఉంది కదా, మరి ఎంతకాలం ఎందుకు అమలు చేయాలి? ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక చట్టం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక చర్చ అదు అసలు మమతా బెనర్జీ ఎంతోమందిని ఆదుకోవడానికి. ఇప్పుడు మొన్న కళ్ళ ఎదుట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నగ్నంగా ఊరేగించి కొట్టినటువంటిది, చంపినటువంటి సంఘటనలు ఉంటే కూడా నోరు మీద పని నాయకురాలు. ఇప్పుడు డాక్టర్ ఉదంతంలో అదే. ఇప్పుడు డైవర్షన్ మాత్రం బాగా చేస్తుంటాం.